రాజధాని పేరు కూడా ఎత్తని చంద్రబాబు నాయుడు మరి హఠాత్తుగా ఈరోజు 28వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి మళ్ళీ తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానంలో ఏదన్నా కూడా ప్రజల గురించి, ప్రజలకు సంబంధించిన విషయాల గురించి, అమరావతి డెవలప్మెంట్ గురించి కేవలం జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేసి, వైఎస్ఆర్ పార్టీని టార్గెట్ చేసి మాట్లాడడం జరిగింది. అమరావతికి సంబంధించిన ప్రజలు భూములు ఇచ్చాం, కమర్షియల్ సైట్ కానీ, నివాసానికి యోగ్యంగా ఉన్నటువంటి సైట్ కానీ ఇంతవరకు మాకు ఫ్లాట్లు వేసి ఇస్తామన్నారు, ఇంతవరకు చూపలేదు. కేవలం మీరు అభివృద్ధి కావడం కోసమే, మీ యొక్క ధనార్జన కోసమే, కేవలం దోపిడీ కోసమే మీరు ఈ యొక్క అమరావతి పేరు చెప్తా ఉన్నారు. మోసపోయాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పినారు, ఈ యొక్క అమరావతి పేరుతో ఈ విధంగా దోపిడీ జరుగుతూ ఉంది. మరి ఎక్కడ ఏదైనా రోడ్డు వేసినా, బిల్డింగ్ ఇచ్చినా కూడా దాదాపు ఎస్టిమేట్ల కంటే 100 రెట్లు ఎస్టిమేట్ వేసి ఆ యొక్క టెండర్లు పిలవడం, ఎవరిని కూడా టెండర్లకు అనుకోకుండా చేయడం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ కమిషన్లు ఇచ్చే వాళ్ళని మాత్రమే అనుమతించడం జరుగుతూ ఉంది. ఇప్పటికే దాదాపు 3 లక్షల కోట్ల పైగా అప్పులు తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది లేదు. ఇచ్చిన ఈ యొక్క 6 పథకాలు కూడా అమలు చేయకుండా కేవలం డబ్బంతా కూడా మరి అక్కడైతే బాగా సంపాదించుకోవచ్చు, దోచుకోవచ్చు అని చెప్పి అమరావతిలోనే మరి పెడతా ఉన్నారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 50,000 మందికి అక్కడ అవుట్సైడ్స్ పట్టాలు ఇస్తే కూడా కోర్టుకి వేసి గతంలో అమరావతిలో అడ్డుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాశ్వత సచివాలయం కానీ, శాశ్వత హైకోర్టు కానీ ఎక్కడా లేవు. కేవలం అన్ని కూడా టెంపరీ బిల్డింగ్స్ కట్టి మళ్ళీ ఇప్పుడు రెండోసారి కూడా దోచుకునే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. వచ్చిన కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఏదైతే ఉందో ఆ నిధులన్నిటిని కూడా సమానంగా జనాభా ప్రాతిపదికన అన్ని జిల్లాలకు డెవలప్మెంట్ ఖర్చు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమరావతికి సంబంధించిన రైతులు ఏదైతే భూములు ఇచ్చినారో వాళ్ళందరూ కూడా నష్టపోయినారు కాబట్టి వాళ్లకు ఇంతవరకు వాళ్ళకు ఇస్తానన్నటువంటి ఆ యొక్క 900 గజాలు లేకుంటే 1500 గజాలు ఏదైతే ఉందో అవి కూడా ఇంతవరకు వాళ్ళకు ఫ్లాట్లు కూడా కేటాయించడం లేదు. కాబట్టి ముందుగా అక్కడ రైతులకు న్యాయం చేసిన తర్వాతనే మిగతా విషయాలు మరి చర్చించాలా. మరి ఈ యొక్క తీర్మానం ఏదైతే అమరావతి తీర్మానం అని చెప్పి చెప్తా ఉన్నారో, ఎందుకంటే కేవలం ప్రజలను మభ్యపెట్టేదానికి, వాళ్ళు దోచుకునేదానికి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలని చెప్పి కోరుతాం.